ఓ నీ అబ్బా ఆపరా రేయ్, ఫైర్ ఇంజిన్ సైరన్లా కంప్లైంట్కి పోతున్నట్లు తెగగించుకుంటున్నావు. ఇలా కొనుక్కు పట్టిందో లేదో అప్పుడే లేపేశావు. ఓ సారీ బాబాయ్, పండగొచ్చింది కదా అని ఉత్సాహంతో కొంచెం తొందరగా కూసేశా. ఓ నీ ఉత్సాహం ఏకులు పేక ముక్కరుము దాకా కాస్త ఆపుకో. అయినా నీ బోడి కోడికోత విని ఇప్పుడు ఎవడ లేస్తున్నాడు? ఎవడ లేచినా లేవకపోయినా ప్రకృతి ధర్మం ప్రకారం పొద్దుగాల అందరినీ లేపటం నా డ్యూటీ కదా. అయినా రాత్రంతా శవజాగారం చేసి తెల్లారాక త్వరలో దొరుకుతుందని నీకేం తెలుసు పగటి విలువ? ఆహా అలాగా, అయితే నేనే కాదు బాబు, ఈ మనుషులు కూడా నా జాతులకి చేరిపోయారు. వాడు కూడా రాత్రంతా మొబైల్ ఫోన్లతో జాగారం చేస్తూ నెట్ఫ్లిక్స్, అమెజాన్లలో మిర్జాపూర్ డస్ట్ మసాలాలు చూసుకుంటూ బద్ధకంతో బరడు బొద్దెక్కాకే లేస్తున్నారు. నిజమే, ఒకప్పుడు కోడి కూతనే అలారంలా పెట్టుకుని ఊరంతా లేచి పనులు చేసుకుంటూ రోజంతా యాక్టివ్గా టైంని చాలా ప్రొడక్టివ్గా వాడుకునేవారు. కానీ ఇంత వేస్ట్ ఫెలోస్ లా మారతారనుకోలేదు. అదంతా మొబైల్ టెక్నాలజీ మితిమీరిన ప్రైవసీతో పుట్టుకొచ్చిన పైత్యం, అఘోరించని. సరే, పండగ పూటైనా తొందరగా లేస్తారేమో చూద్దాం. అలాగే ఊరంతా ఒక రౌండ్ వేసి మన సంక్రాంతి సెలబ్రిటీల్ని కలుసొద్దాం. ఓరి కెమెరా సూరిబాబు, లేడీస్ టైలర్ సినిమాలో శవాల ఫోటోగ్రాఫర్లా నా తోకలు ఈకలు చూపించకుండా నీట్గా మొత్తం కవర్ చేయి, ఓకేనా? సర్లే, లీడ్ రోల్ దొరికింది కదా అని హీరోల లెవెల్ దెబ్బకు సీన్ లాగ్ అవుతుంది. పద హీరో ఏంటమ్మా హీరో, రియల్ దొరబాబు సుడిగాలి సుధీర్ హైబ్రిడ్ పీస్ ఇక్కడ. కావాలంటే మా చుట్టుపక్కల ఉన్న కోడిబెట్టల్లో నా ఫ్యాన్ ఫాలోయింగ్ చూడు. పోటుకో తట్ట కింద పేటా ర్యాప్ నడుస్తూనే ఉంటుంది. సరే, ఈ రోజు మన మొదటి సెలబ్రిటీ ఈ గొబ్బెమ్మ. హాయ్ గోప్స్, హౌ ఆర్ యూ? ఏంటి సంగతులు? గోప్స్ ఏంట్రా గోప్స్, గంప కింద గారాలు గుడుస్తున్నట్లు మర్యాదగా గొబ్బెమ్మ అనలేవా? ఓకే, ఒకప్పుడు జబర్దస్త్ దిబ్బరొట్టిలా మందంగా ఉండేదానివి. ఇలా సైజ్ తగ్గిపోయావేంటి? పట్నం ఆంటీల్లా స్లిమ్ గా మారడానికి నువ్వు కూడా డైటింగ్ చేస్తున్నావా ఏంటి? ఒరే దొరబాబు, నీ కెటకారం బాగా ఎక్కువైంది. నా సైజ్ గురించి నీకెందుకు? నువ్వేమైనా బాహుబలి ప్రభాస్ అనుకుంటున్నావా? పైన పెరిగిన బొచ్చంతా పీకేస్తే నీది కూడా బిజ్జలదేవ బాడీనే కదా. సరే కూల్, యూట్యూబ్ లో పెట్టడానికి వీడియో తీస్తున్నాను. ఈ పండక్కి నువ్వే కదా పెద్ద ముతైదివా, అలాంటిది నీ కటౌట్ తగ్గిపోవడం ఏంటా అని అడుగుతున్నాను అంతే. నువ్వు యూట్యూబ్ లో పెట్టుకున్నా ఓటీటీలో పెట్టుకున్నా నన్ను కెలిగితే ఇలాగే ఉంటుంది కంపు. ఇక నా సైజు విషయానికి వస్తే పిండి కొద్ది రొట్టి, పేడ కొద్ది పెడక అన్నట్టు ఒకప్పుడు అందరిళ్లలోనూ గొడ్డు గోద, పాడి పేడ దండిగా ఉండేది. అందుకని ఆ రోజుల్లో నా సైజు అలా ఉండేది. కానీ ఇప్పుడు అందరూ పొలము పాడి వదిలేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు మొదలెట్టేశారు. అందుకే ఊళ్ళో పేడ కూడా కరువై ఆన్లైన్ లో ఆర్డర్ చేసి కొనుక్కోవాల్సి వస్తుంది. అవునవును, అలాగే పశువులకు పూజలేంటి, గోమూత్రంతో శుద్ధి ఏంటి, పేడతో పవిత్రమేంటి అని వితండవాదాలు కూడా ఎక్కువయ్యాయిగా. ఆ ప్రచారం వెనకాల మత మార్పిడి కుట్ర వేరే ఉందిలే. ప్రకృతిలో పరమాత్మను చూసే ధర్మం మనది, పరలోకంలో పాపాలు కడుక్కునే కర్మ వాళ్ళది. వదిలే. అయినా మన పెద్దోళ్ళు అనుభవంతో శోధించి సంప్రదాయం జోడించి చెప్పే మంచిని కొట్టి పారేయడం ఇప్పుడు జనరేషన్ కి ఫ్యాషన్ అయిపోయింది. అదే అమెరికా వాడో యూరోప్ వాడో రీసెర్చ్ చేసి పేటెంట్ కొట్టేసే వరకు మన వాళ్ళకి వీటి విలువ తెలియదు. ఎస్, యు ఆర్ రైట్. అయినా నీపై ఎంతో అభిమానం, నమ్మకం ఉండబట్టే కదా ఇప్పటికీ నిన్ను గౌరవిస్తున్నారు. నా సంగతి సరే, మీ అమ్మ బాబు ఎలా ఉన్నారు? ఇంకెక్కడే అమ్మ బాబు, పోయిన ఏడాది సంక్రాంతి కోడి పందాల్లో మా బాబు మొదటి రౌండ్ లోనే ఫసక్ అయిపోయాడు. ఆ బెంగతో మూకిడి తన్నేసిన మా అమ్మని మా రెడ్డి గారు కూరండేసుకుని ముక్కను రోజు గారెల్లో నంచుకుని తినేశారు. అలా అమ్మ బాబు లేని నన్ను ఆ రెడ్డి గారే జారదీసి ఆయన తినే బాదం జీడిపప్పుల్లో ఓ 4 నాకు పెడుతూ నన్నింత వాడిని చేశారు. ఓరి ఎర్రి పకోడి, నీకలా బాదం జీడిపప్పు పెట్టి పెంచేది నీపై ప్రేమతో కాదు, రేపు కోడి బంధాల్లో నువ్వు గెలవడానికి కావాల్సిన బలం కోసం. నీ కర్మగాలి ఓడిపోతే నీ కూరలో మంచి టేస్ట్ రావడం కోసం. ఇవన్నీ ప్రజల్ని బకరాల్ని చేసే ప్రభుత్వం ఫ్రీ పథకాల్లాంటివే. ఏదైతేనేం ఈసారి కోడి పందాల్లో నీకు కూడా రంగుపడే టైం దగ్గర పడిందన్నమాట. జాగ్రత్త, మళ్ళీ వచ్చే ఏడాదికి ఉంటావో ఉండవో. పోతే పోనీలే, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మనుషుల ప్రాణాలకే దిక్కులేదు. నేను లెక్క, అయినా నేను పోయాక కూడా వీళ్ళకి ఆహారంగా ఉపయోగపడుతున్నానుగా, అది చాలు. ఏంటో అనుకున్నాను, నీ కోడి ఫిలాసఫీలో కూడా చాలా మ్యాటర్ ఉందిరా. సరే, అలాగే నా పక్కన కమలం ముగ్గును కూడా పలకరించు, లేకపోతే ఫీల్ అవుతుంది. ఓకే, హాయ్ ముగ్స్. ఈ పండగ నెల్లాళ్ళు ఆకాశంలో చుక్కలు కూడా మేము ముగ్గుల ముందు దిగుదుడిపే. మరేంటనుకున్నావ్, ఇక్కడే కాదు సౌత్ నుంచి నార్త్ దాకా మొత్తం ఇండియా అంతా నాకున్న క్రేజ్ అలాంటిది. అక్కడ రంగోలీ అని, రంగవల్లి అని, మనోళ్లు ముద్దుగా ముత్యాల ముగ్గు అని నన్ను పిలుస్తూ ఉంటారు. ఇక ఇరుగు పొరుగు అమ్మలెక్కలైతే పోటీ పడి మరీ తమ టాలెంట్ తో లోగిళ్లను సింగారిస్తారు. అవునవును, ఇప్పుడంటే జనాభా పెరిగి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి చాక్ పీస్ గీతలతో సరిపెట్టేస్తున్నారు. కానీ ఒకప్పుడు మీ వైభవం తలుచుకుంటే వీధి వీధంతా ఒక పెద్ద క్యాన్వాస్ పరిచి
చేసి పెయింటింగ్ వేసినట్లు ఉండేది. నడవడానికి కూడా దారి లేక జంపింగ్ జపాంగ్ చేసుకుంటూ దాటాల్సి వచ్చేది. కర్మకాలి ఎవడైనా మీ ముగ్గుల్ని తొక్కాడో వాడికి ఆ రోజు దబిడి తిట్లతో తీట తీరిపోయేది. అలాగే ఊళ్ళో బాగా ముగ్గులేసే అక్కలకైతే గొప్ప ఆర్టిస్ట్ కున్నంత గుర్తింపు ఉండేది. మరంతే కాదబ్బాయ్, ఇప్పుడు మీరు వాడుతున్న హై సెక్యూరిటీ బార్ కోడ్ ఇంకా క్యూఆర్ కోడ్ కూడా నా నుండి వచ్చినవే. అవునా, అదెలా? సింపుల్. నా నిలువు గీతల రథం ముగ్గులోంచి బార్ కోడ్ ని, చెరిపేసిన చుక్కల ముగ్గులోంచి క్యూఆర్ స్కాన్ కోడ్ ని కనిపెట్టారు. కానీ ఇప్పుడు కొంతమంది బాప్తిజం బ్యాచ్ ముగ్గులేయడం కూడా అనాగరికమని, ముగ్గులేస్తే దయ్యాలు వస్తాయని పిచ్చి ప్రచారం మొదలెట్టి నా మనుగడికి కూడా ముప్పు తెస్తున్నారు. వాళ్ళకి మన ప్రతి సాంప్రదాయం అంశంలో వేలుపెట్టి గెలికి కించపరచటం, మళ్ళీ దాన్నే వాడుకుని మనల్ని ఆకర్షించడం అలవాటేగా. అయినా ఇంత మంచి ఆర్ట్ ఫామ్ లాంటి ముగ్గుల్ని మన కల్చర్ నుంచి తొలగించడం ఆ గొట్టంగాళ్ల వల్ల కాదులే, డోంట్ వర్రీ. సరే, ఇక్కడితో మన ఫస్ట్ పార్టీకి బ్రేక్ ఇచ్చి సంక్రాంతి లక్ష్మి దీవెనలు అందుకుందాం. ఎప్పట్లాగే ఈసారి కూడా అందరూ కలిసిమెలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నందుకు సంతోషం. అయితే ఈ సంబరాల్లో పైకి కనిపించే సరదా ఐటమ్స్ ఎలా ఉన్నా ముఖ్యంగా ఇది రైతుల సుఖ సంతోషాలకి, పల్లెల భోగభాగ్యాలకి ప్రతీకగా జరుపుకునే పండుగ. కాబట్టి మీరంతా రైతు కష్టాన్ని అర్థం చేసుకుని వారి పంటలకు సరైన గిట్టుబాటు ధరలను అందిస్తూ ఆదరించండి. అవునవును, అందరూ మటను, చికెను, మందు, సిగరెట్లు, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రం అన్ని మూసుకుని ఫిక్స్డ్ రేట్లకే కొంటారు. కానీ రైతు ఉత్పత్తుల దగ్గరికి వచ్చేసరికి కకృతిపడి గీసి బేరమాడి సతాయించేస్తుంటారు. అలాగే రైతులు కూడా అధిక దిగుబడి మాయలో పడి నకిలీ ఎరువులు, కెమికల్ మందులు వాడి నష్టపోకుండా వీలైనంత వరకు ఆర్గానిక్ పంటల్నే పండించి ప్రజల ఆరోగ్యాలను కాపాడండి. వారు తినే ప్రతి మెతుకులో మీ మమకారం ఉండాలి, కానీ రోగాల పాలు చేసే రసాయనాలు ఉండకూడదు. ప్రభుత్వాలు కూడా కార్పొరేటర్లకు కొమ్ము కాసి దేశానికి వెన్నుముక లాంటి రైతును వెన్నుపోటు పొడిచే పాలసీలు పెట్టకుండా ప్రతి రైతు రాజాలా బతికేలా పాలించాలి. సూర్య టూన్స్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Wish a happy Sankranti to all my channel subscribers and viewers. Please subscribe for part 2 notification. Hi friends, please subscribe to Surya Toons YouTube channel.